ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పరిశుద్ధ దినములో దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానించుకున్నటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ జీసస్ ఆఫ్ కల్వరీ డెలివరెన్స్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారి పక్షమున శుభములు తెలియచేస్తూ వాక్యములోకి వెళుతున్న కంటే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మీకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయమందు మీ వాక్యము మాకు వెలుగై ఉన్నది. మీ వాక్యము మాకు మార్గమును చూపించుచున్నది. మీ వాక్యము మా జీవితం యొక్క ఒడదుడుకులను సరిచేసి చక్కని జీవితముగా మలిచేటువంటి గొప్ప వెలుగై ఉంటున్నది. కాబట్టి అలాంటి వాక్యమును మేము ధ్యానించుకొని మా జీవితములలో మేలు పొందిన వారమై ముందుకు సాగుటకు కావలసిన కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలండి, మిగతా వచనాల తర్వాత చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యులు ఈ లోకములో పంట విత్తుతున్నారు. ఏంటా పంట? అవిధేయమైన పంట. ఏంటా పంట? పాపముతో కూడిన పంట. ఏంటా పంట? దేవుని ఎదిరించేటువంటి పంట. పంట అనగా ఫలములు వచ్చుట. పంట అనగా మనము చేసిన పనికి జీతము వచ్చుట. ఏలే అనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా అది జీవముగా మార్చబడుతుంది. దేవుడెప్పుడు వెక్కిరింపబడడు. మోసపోకుడి, మోసపోతున్నాం మన క్రియల ద్వారా, మోసపోతున్నాం మన ఆలోచనల ద్వారా, మోసపోతున్నాం మన శరీర అవయవాల ద్వారా. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మనము చాలా జ్ఞానవంతులం అనుకుంటున్నాం. జ్ఞానవంతులమనే ముసుగులో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనము వెక్కిరింపబడతాం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎంత చక్కగా రాయబడ్డది. చాలా మంది ఏమనుకుంటారంటే, నా శరీరంలో ఉన్న అవయవాల్ని నా ఇష్టం, నీ ఇష్టమే. కానీ ఒకరోజు తీర్పు దినమున్నది. ఒకరోజు ఆయన సన్నిధిలో నిలబడి ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మన అవయవముల ద్వారా వచ్చేటువంటి క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వచ్చే క్రియలే విత్తుట. ఆ వచ్చే క్రియల ద్వారా వచ్చే ఫలమే మోసపోవుట. అందుకే దేవుని వాక్యము మనల్ని ప్రేమించి ఈ మధ్యాహ్న కాలమందు హెచ్చరించుచున్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎవరు విత్తుతున్నారు? ఏ వ్యక్తి అయితే తన శరీరములో దుష్టత్వమును నింపుకొని, అవిధేయతను నింపుకొని ఆ తర్వాత వచ్చే క్రియలు చేయుచు వచ్చిన ఫలమే పాపము, అవిధేయత. కాబట్టి ఆ తర్వాత తన జీవితాన్ని మోసము చేసుకునేవాడై హెచ్చరించుచున్నది. మీ క్రియల ద్వారా మిమ్ములు మీరు మోసము చేసుకోకండి. ఏమి విత్తుతారో ఆ పంటనే కోస్తారు. కింది వచనములో చూసినట్లయితే, ఏలే అనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. క్షయమనగా అది స్థిరము కానిది, క్షయమనగా అది నిలువనిది. కింది వచనములో ఏమున్నది? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఈ మధ్యాహ్న కాలమందు క్షయమను పంట కోయుటకు సిద్ధముగా ఉన్నావా? ఆత్మను బట్టి విత్తుచు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయుటకు సిద్ధముగా ఉన్నావా? ఈ మధ్యాహ్న కాలమందు
ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపింపబడి, ఆత్మ నుండి వచ్చి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ప్రతి ఒక్కరూ నిత్య జీవము, పరలోక రాజ్యం అనే పంట మనము కోయాలి. మరి దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన క్షయమను పంట కోయుటకు సిద్ధముగా ఉన్నదా? నిత్య జీవమన పంట కోయుటకు సిద్ధముగా ఉన్నదా? మనము మేలు చేయుట, 9వ వచనం చదువుకుందాం. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము, మనము మేలు చేయుటయందు విసుకకయుందము, అలయక మేలు చేతుమని తగిన కాలమందు పంట కోతుము. మనము అలయక మేలు చేసితిమి అని తగిన కాలమందు మేలు చేసితిమేని. ఒకవేళ అలసిపోకుండా మేలు చేసినట్టు వంటి వారమైతే తగిన కాలమందు పంట కోస్తాం. కింది వచనములు ఇంకా చూసినట్లయితే, కాబట్టి మనకు సమయం దొరికినది కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన ఎడలను వారి ఎడలను మేలు చేయదము. మరి విశ్వాస గృహం అనగా దేవుని ఇల్లు, చర్చ్. అందరి ఎడల మనము మేలు చేయదము. దేవుని బిడ్డలారా, మోసపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన శరీరాన్ని ఇష్టమొచ్చుకున్నట్టుగా వాడుకొనుచు నరకానికి పరిగెత్తుతూ మనల్ని మనమే మోసపోతున్నాం, మోసము చేసుకొనుచున్నాం. అదే విధముగా యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనము నుంచి 6వ వచనమునకు చదువుకుందాం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదువుకుందాం. ఇదిగో మీ చేలు కోసిన, ఎంత గొప్ప సత్యముతో కూడిన వాక్యం ఇక్కడ రాయబడ్డది. ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక, పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. దేవుని బిడ్డలారా, చాలా మంది వాక్యాన్ని దేనికి వాడుకుంటున్నాం? మేలుల కొరకు వాడుకుంటున్నాం. వాక్యాన్ని దేనికోసం చదువుతున్నాం? ఆశీర్వాద వచనముల కోసం వాడుకుంటున్నాం. వాక్యాన్ని దేనికోసం వాడుకుంటున్నాం? ఆపదొచ్చినప్పుడు మేలు చేస్తదనే ఉద్దేశంతోనే బైబిలుకు విలువిస్తున్నాం. ఆ బైబిలే హెచ్చరించుచున్నది. ఆ బైబిలే దేవుని మాటలు. ఆ బైబిలే దేవుని మాటలై ఉంటున్నాయి. ఇక్కడ ఏమని హెచ్చరించుచున్నది? ఇదిగో మీ చేలు కోసిన పనివానికి ఇయ్యక. ఎవరైతే మన పొలములో చేలు కోయుటకు పెట్టుకున్న పనివానికి ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా, ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకుండా బిగబడుతున్నామా? అది మంచిది కాదు. చాలా మంది అనుకుంటున్నాం అది చిన్న తప్పే. దేవుడు చిన్న తప్పును కూడా లెక్కలో తీస్తున్నాడు, లెక్క పెడుతున్నాడు. రిక్కందరబ్బా, ఈ చిన్న తప్పును బట్టి ఏ చిన్న తప్పును కూడా దేవుడు వదిలిపెట్టాలని, లెక్కలోకి తీసుకువస్తాడని ఈ వాక్యము హెచ్చరించుచున్నది. మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక. మోసముగా బిగబట్టిన, మోసం అనే పదము వాడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలు మోసము చేయొద్దు, మోసము చేయొద్దు. అది ఏ రకమైన మోసమైనప్పటికీ, శారీరక రకమైన మోసమైనప్పటికీ, ఏ అవసరతో కూడిన మోసమైనప్పటికీ మోసము చేయొద్దు. పనివారికి బిగబట్టిన కూలి విషయంలో దేవుడు గద్దించుచున్నాడు. మిగతా వాటిని కూడా దేవుడు వదిలిపెట్టడేమో, లెక్కలోకి తీసుకుంటాడు. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. అదే సమయంలో ఆయన న్యాయవంతుడు, అదే సమయంలో ఆయన నీతిమంతుడు, అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు. దేవుడు ప్రేమామయుడు, మరి కరుణామయుడు అనే పదాల్ని ఎక్కువ వాడుతున్నాము కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడు, మాట తప్పని వాడ అనే పదాలు ఎందుకు వాడటం లేదు? క్రైస్తవ జీవితంలో నీతిమంతులుగా ఉండుట దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చిన ఆధిక్యత. పరిశుద్ధులుగా ఉండుట దేవుడిచ్చిన ఆధిక్యత. పాపము చేయకుండుట దేవుడిచ్చిన ఆధిక్యత. ఇక్కడ మరి ఒక వ్యక్తి తన పొలములోనికి ఒక వ్యక్తిని కూలి పనికి తీసుకువచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ కూలి మొత్తం అయిపోయిన తర్వాత, ఆ కోతంత కోసిన తర్వాత ఆ కూలివానికి ఇవ్వకుండా, ఉదాహరణకు 2 కిలోలు లేకుంటే
2 సేరులు లేకుంటే 2 పావులు లేక 4 పావులు ఎంతనో ఆ ఊరి ప్రకారము ఆ కొలమానం ఉంటుంది. అందులో నీవు 4 కిలోలు ఇవ్వాల్సిన ధాన్యము 2 కిలోలు ఇస్తే తప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4 కిలోలు ఇవ్వాల్సిన దగ్గర 3 కిలోలు ఇస్తే తప్పని. బిగబట్టడము తప్పు రిక్కందరబ్బా. ఎవరిది బిగబట్టవద్దు. ఎవరికి చెందాల్సింది వారికి చెందాలి. అలా చెందకపోతే పాపమని దేవుని వాక్యము మోసమని చెప్తున్నది. మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. కూలి మొరపెడుతున్నది. ఎంత భయంకరమైన సత్యముతో కూడిన వాక్యము. కూలి మెరపెడుతున్నది, మన మోసాన్ని గుర్తు చేస్తున్నది. జాగ్రత్త. కాబట్టి కూలి మొరపెట్టకుండా చూసుకుందాం. మన మోసము కూలిగా వచ్చుచున్నది. ఎవరికైతే నువ్వు బిగబెట్టినవో ఆ కూలి మొరపెడుతున్నది. మీ కోత కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. ఏ కేకలు? కోతవారి కేకలు. కోసినవాడు యజమానితో చెప్పలేక భయపడినవాడై తన మనసులో బాధపడుతూ ఈ యజమానుడు నాకు మోసము చేశాడని ఇంటికెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు కోత మొరపెడుచున్నది, కోసినవాడు మొరపెడుచున్నాడు. అప్పుడు న్యాయాధిపతి అయిన సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నది. 5వ వచనం చదువుకుందాం. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై. చాలండి, దీని గురించి మాట్లాడుకుందాం. మీరు భూమి మీద ఎందుకు చేస్తున్నారు? ఎందుకు బిగబడుతున్నారు? ఎందుకు ఇతరులను మోసం చేస్తున్నారు? సుఖముగా జీవించనికి, భోగముగా జీవించనికి, అధిక సుఖం అనుభవించనికి. ఎంత చక్కగా రాయబడ్డది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై. ఈ భోగం అనే పదము అవిధేయులకు సాదృశ్యము. ఈ భోగం అనే పాపం, ఈ భోగం అనే పదము భయభక్తులు లేని వారికి సాదృశ్యము. విశ్వాసులమని చెప్పుకొనుచున్న మనము భోగాసక్తులు కాకూడదు. అధిక సంతోషం ఆశించకూడదు. సుఖముగా జీవించండి. న్యాయముగా వచ్చిన ధనము చేత సుఖముగా జీవించండి. కానీ ఇతరుల ఆస్తులు గుంజుకొనుచు, ఇతరుల వస్తువులు బిగబట్టుకొనుచు అది సుఖవంతమైన జీవితము కాదని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. భోగాసక్తుల ఇండుట దేవుని వాక్యానికి విరుద్ధము. భోగము కలిగి ఉండుట దేవుని వాక్యము నాకు విరుద్ధము. ఆ కింది వచనం చదువుకుందాం. వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. ఎంత బాధకరమైన విషయము. వదదినమందు నరకమునకు సూచన. వదదినము పాపమునకు సూచన. వదదినము మోసమునకు సూచన. వదదినము పతనమునకు సూచన. వదదినము తీర్పునకు సూచన. పాపము చేత బిగబట్టి, పాపము చేత నీ సొంత వారిని మోసము చేసి, ఆ మోసము చేసిన మోసము మొరపెట్టుచున్నది. ఆ కోత మొరపెట్టుచున్నది. మోసపోయినవాడు మొరపెట్టుచున్నాడు. మన పక్షాన ఎవరు నేరారోపణ చేయకూడదు. మన పక్షాన ఎవరు అతడు పాపము చేశాడని మన పక్షాన ఎవరు దేవునికి కంప్లైంట్ చేయకూడదు. అదే నీతివంతమైన జీవితము. అదే నిందారహితమైన జీవితము. శరీరము చేత దేవుణ్ణి గణపరచుట. 6వ వచనం చదువుకుందాం. మీరు నీతిమంతుడైన వానిని శిక్ష విధించి. ఎంత బాధకరమైన విషయము. నీతిమంతులను శిక్ష విధించొద్దు, చంపొద్దు. రిక్కందరబా. అతడు మిమ్మును ఎదిరింపడు. నీతిమంతులు ఎదిరింపడు కాబట్టి అతడు బలహీనుడని హెచ్చుచు అతన్ని వధించుచున్నాం, శిక్ష విధించుచున్నాం. ఎంత పాపము. నీతిమంతులు ఎక్కువ నోరు తెరవరు. నీతిమంతులు ఎక్కువ శరీరాన్ని అన్యాయమునకు వాడుకోరు. నీతిమంతులు ఎప్పుడు ఇతరులకు మోసము చేయ ప్రయత్నించరు. అలాంటి వారు చాతగాని వారు అనుకొని వారికి శిక్ష విధించుచున్నావా? వారిని చంపుచున్నావా? వారిని చంప ప్రయత్నించుచున్నావా? అతడు మిమ్మును ఎదిరింపడు. అయినప్పటికీ మనము వారికి కీడు చేయవద్దు. ఇది పాపమని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాలమందు మరి దేవుడు వెక్కిరింపబడడు. నీవేమి విత్తుతావో అది కోస్తావు. కోతము సిద్ధముగా ఉన్నది. మన జీవితము మన శరీరాన్ని ఉపయోగించుకొని, మన అవయవాలను ఉపయోగించుకొని చేసిన క్రియలే కోతకు రాబోతున్నాయి. దేవుడు లెక్కించబోతున్నాడు. దేవుడు మరి మనల్ని లెక్క కట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండవలేను. జాగ్రత్తగా మన కొలతలు ఉండవలేను. జాగ్రత్తగా నీతిమంతుల్ని మనము చూడవలేను. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలా మంది కోపిస్తున్నారు. ఆ కోపానికి కారణం ఉండాలి, కానీ అకారణమైన కోపం ఉండకూడదు. ఇతరులను కోపించుచు లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త. ఇతరులను అన్యాయముగా కోపించుచు నీ కార్యము నెరవేర్చుకొన ప్రయత్నించుచున్నావా? జాగ్రత్త. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన కోపము నీతిని నెరవేర్చదై ఉండాలి. మన కోపము దేవుని వాక్యము హెచ్చరికలకై ఉండాలి. అన్యాయము చేయుటలో కోపించకూడదు. అన్యాయము చేయుటలో ఇతరులను కోపించకూడదు. అలాంటి కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని బిడ్డలారా, కాబట్టి 20వ వచనములో ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు గనుక వ్యర్థముగా ఇతరుల మీద కోపము మనము చూపకూడదు. అది పాపము. దేవుని నీతి నెరవేర్చేలాగా మన ప్రవర్తన ఉండాలి. యాకోబు గ్రంథము 3వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చదువుకుందాం. యాకోబు గ్రంథము 3వ అధ్యాయం 8 నుంచి 12 వరకు చదువుకుందాం. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. నాలుకత ఎలా నిండి ఉన్నదని మరణకరమైన విషయం. నాలుకలో మరణకరమైన విషయం ఉన్నది. చాలా కుటుంబాలు నాలుక ద్వారా కూలిపోతున్నాయి. చాలా కుటుంబాలు నాలుక ద్వారా చెడిపోతున్నాయి. చాలా కుటుంబాలు నాలుకను వాడుకొని సమాధానం లేకుండా చేస్తున్నారు. అందుకే విషం ఉన్నది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. వాక్య ప్రకారము జీవించినట్లయితే నీ నాలుకను నువ్వు సాధు చేసుకోగలవు. వాక్య హెచ్చరికలను పట్టించుకున్నట్లయితే నీ నాలుకను సాధు చేసుకొనగలవు. తద్వారా మేలు చేయగలవు. అదే వచనాన్ని మళ్ళీ చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఆ తర్వాత సాధు చేయనేరడు. అదేమైంది? అది మరణకరమైన విషముతో నిండినది. ఈ మధ్యాహ్న కాలమందు మరణకరమైన విషముతో నిండిన నాలుకను దేవునికి అప్పగిస్తాం. ఆ కింది వచనములో చూసినట్లయితే అది నిరర్గళమైన దుష్టత్వమే, హద్దులు లేని దుష్టత్వము. నాలుకను దేనికి వాడుకుంటున్నావు? ఏమి విత్తుతున్నావో అవి కోస్తావు. జాగ్రత్త. నాలుకను వాడుకుంటున్నావా? ఆ నాలుక దుష్టత్వం చేత నింపబడ్డది. ఇంకా నాలుక ఏమేం పనులు చేస్తున్నదో చూడండి. కింది వచనములో ఆ నాలుక దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తున్నాం. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దీనితోనే దేవుని పోలికతో పుట్టిన మనుషులను శపించుచున్నాం. ఒకటే నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళు. ఒకటే నోటి నుంచి ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్తున్నాయి. జాగ్రత్త. ఇదే విత్తుట విత్తుతున్నాం. ఒకటే నాలుకతోటి ఆశీర్వచనాలు శాపవచనాలు. ఒకే నాలుకతోటి దేవుని స్తుతిస్తున్నాం, శపిస్తున్నాం. ఇవే విత్తుట. ఎవరినైతే అన్యాయంగా శపిస్తున్నామో వారు దేవుని ఎదుట మొరపెడుతున్నారు. ప్రభువా, నేను నిందారహితుడను, నేనెవరికి కీడు చేయలేదు, ఆయనను నన్ను అన్యాయంగా శపించారని వారు దేవుని యొద్ద మొరపెడుతున్నారు. మొట్టమొదట ఏమి చూసాము?
బిగబట్టిన వాని కూలి దేవునికి మొరపెడుతున్నది. ఇక్కడగా అన్యాయముగా శపించిన వారు దేవునికి మొరపెడుతున్నారు. జాగ్రత్త, ఇది బాధకరమైన విషయము. ఒకటే నోట ఆశీర్వచనములు, ఒకే నోట శాపవచనములు బయలు వెళ్ళుచు మనము విత్తుతున్నాము, అన్యాయాన్ని విత్తుతున్నాము, మోసమును విత్తుతున్నాం. కింది వచనములో, నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక జలము నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. చాలండి, దీని గురించి మాట్లాడుకుందాం. ఒక నీటి ఊట ఉంటుంది. ఆ నీటి ఊట నుంచి ఏమి రాసింది? తీయని నీరు, చేదు నీరు ఊరునా. మరి రెండు ఊరుతున్నాయి. విశ్వాసాన్ని చెప్పుతున్నాం, మోసం చేస్తున్నాం. విశ్వాసాన్ని చెప్తున్నాం, మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఓ రిక్కందారాబా, ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించామో మోసము రానికి వీల్లేదు. అన్యాయమైనది మనకు వద్దు. రిక్కందారాబా, అది మన పాపాన్ని ఆపుతుంది. మనము ప్రార్థన చేయగా నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును. దాని యొక్క అర్థం ఏంటి? శరీరాన్ని నీతికి అవయవములుగా వాడుకోవాలి, నీతికి సాధనములుగా వాడుకోవాలి. శరీరం అంతా పాపము చేత నింపబడి, అవయవాలన్నీ దుర్మార్గము చేత నింపబడి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వినడేమో. ఒక ఊట నుంచి తీయని నీరు, ఒకే ఊట నుంచి ఉప్పు నీరు వచ్చునా? మరి మన జీవితంలో వస్తుంది కదా. మనము నీతిమంతుల్లాగా ఇక్కడ యాక్షన్ చేస్తున్నాము, అటెళ్ళి పాపం చేస్తున్నాం. ఇటు నీతిమంతుల్లాగా కనపరుచుకోనికి ప్రయత్నిస్తున్నాము, రహస్యముగా వెళ్ళి మోసము చేస్తున్నాము. రహస్య జీవితము దేవునికి ఇష్టముండదు. రహస్య జీవితాన్ని దేవుడు బట్టబయలు చేయబోతున్నాడు. కింది వచనంలో చూసుకుందాం. 12వ వచనములో, నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లైనను కాయునా. ఎన్ని ఉదాహరణలు మీకు చెప్పాలి? అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరునా. అటువలనే ఉప్పు నీళ్ళ నుంచి తీయ నీళ్లు వచ్చునా. కానీ మనలో వస్తున్నాయి. మనమే విశ్వాసులాగా ప్రయత్నిస్తున్నాం, మనమే పాపము చేయ ప్రయత్నిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలమందు రెండు క్రియలు, పాపక్రియలు, మోసపు క్రియలు, నీతిమంతుల్లాగా ప్రయత్నించటం బాధకరమైన విషయం. మనము నీతిమంతులమైతే, వాక్యము చేత హెచ్చరింపబడిన వారమైతే, బాప్తిసం తీసుకున్న వారమైతే, సంఘ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన వారమైతే, మన అవయవములను నీతికి సాధనములుగా వాడుకుందాం. మోసము చేయుటకు సాహసించకూడదు మన అవయవాలు. దేవుని బిడ్డలారా, నాలుకను దేవునికి అప్పగిస్తాం, బిగబట్టుటను దేవునికి అప్పగిస్తాం, నీతిమంతులను శిక్షించుటను వదులుకుందాం. నీతిమంతులను బాధ పెట్టవద్దు, మేలు చేయుదాం. దేవుని బిడ్డలారా, అదే విధముగా 13 నుంచి 18 వరకు చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తనలను తన క్రియలను కనపరచుకొనవలెను. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. మేము జ్ఞానులమని చెప్పుకొనుచున్నామా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఒక వివేకము కలిగిన వారున్నారా? క్రియలలో కనబడాలి. వివేకులమని చెప్పుకొనుచు, జ్ఞానులమని చెప్పుకొనుచు, వివేక క్రియలు, జ్ఞాన క్రియలు కనపరచకపోతే చాలా కష్టము. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన. మన ప్రవర్తన యోగ్యమైనదై ఉండాలి, మన ప్రవర్తన ఉపయోగపడేదై ఉండాలి, మన ప్రవర్తన దేవుడు ఒప్పుకునేదై ఉండాలి. నేను విశ్వాసాన్ని చెప్పుచు నేను ఎలా ప్రవర్తిస్తే అలా దేవుడు తర్వాత చూస్తాలే అనుకుంటున్నావేమో. మన పాపము మనల్ని పట్టుకుంటుంది, మన పాపము
మరి మన వెంబడే ఉంటుంది జాగ్రత్త. అలాంటి ప్రవర్తన యోగ్యమైనది కాదు. మన అవయవాల్ని వాడుకొని ఏమి విత్తుతున్నాం? మన నాలుకను వాడుకొని, మన శరీరాన్ని వాడుకొని ఏమి విత్తుతున్నాం? దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడా, నువ్వేమి విత్తుతున్నావో అది కొయ్యబోతున్నావు. జాగ్రత్త. శరీర విషయములైతే క్షయమను పంటను కోస్తావు. ఆత్మచేత నడిపింపబడితే జీవమును కోస్తావు. ఈ మధ్యాహ్న కాలమందు క్షయమను పంట పాపమునకు సాదృశ్యము, జీవము పరలోక రాజ్యానికి సాదృశ్యము. ఆత్మచేత నడిపింపబడిన వారమైతే జీవమును పంటను కోస్తాం, పరలోక రాజ్య పరుగులో ముందుంటాం. ఈ లోకములో జీవించినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నామా? దేవుడు చూస్తున్నాడు. అది దేవుడు బాధపడుతున్నాడు. ఒకవేళ మన క్రియలు యోగ్య ప్రవర్తన, తన యోగ్య ప్రవర్తన వలన ఈ ప్రవర్తన శరీరమును ఉపయోగించి చేస్తాం. ప్రార్థనలు చేస్తాం, అందులో యథార్థత ఉండదు. ప్రార్థన చేస్తాం, నీతి ఉండదు. ప్రార్థన చేస్తాం, భయము భక్తి ఉండదు. ప్రార్థన చేస్తాం, లోబడుట ఉండదు. ప్రార్థన చేస్తాం, మోసము కలిగిన వారమై చేస్తాం. దేవుడు అలాంటి ప్రార్థన ఇష్టపడడేమో. దేవుని ప్రార్థన చేసే ముందు మన అవయవములను ఎలా వాడుకొని ఉన్నాం ఇంతకుముందు, దానిని బట్టి దేవుడు జవాబు. ఎంత చక్కని మాట! యోగ్యమైన ప్రవర్తన. ఎలిజిబుల్ యాక్టివిటీస్ వి మస్ట్ హ్యావ్. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెననగా చేయవలెననగా వాక్యము చదివిన మనము మన జీవితాన్ని చక్క చేసుకొనవలెను, ప్రవర్తించవలేను. అంతేగాని ఇప్పుడు ఇలా ప్రవర్తించి వృద్ధాప్య మందు ఒప్పుకుంటానని కొంతమంది ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వయసు పెరిగినాక ఒప్పుకుంటానని ఈ పాపాలు కుప్పలు తెప్పలుగా మన జీవితంలో ఉండిపోతాయి. నీతిమంతుల లెక్కలో మనం ఉండం. ఏ రోజు లెక్క ఆ రోజు దేవునికి చెప్పాలి. నా జీవితంలో ఏ రోజు లెక్క నా మనసులో నా దేవునికి చెప్తాను. ప్రభువా, ఈరోజు నేనేమన్నా పాపం చేశానా? ఈరోజు నేనేమన్నా నీకు బాధ పెట్టావా? ఈరోజు నేనేమైనా నీకు దుఃఖము కలుగజేశానా ప్రభువా అని ఏ రోజు లెక్క నేను ఆ రోజుకు దేవునికి చెప్పనికి ఇష్టపడతాను. అదే పరలోక రాజ్యమునకు మొదటి మెట్టు. ఓ రిక్కందరాబా, రోజు లెక్క రోజు చెప్పినప్పుడు పరలోక రాజ్యము సిద్ధముగా ఉన్నది. క్రైస్తవుడు రోజు లెక్క రోజు చెప్పాలి. క్రైస్తవునికి రేపు లేదు. రేపు మనది కాదు. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు అని పాడుతాం గాని అది పాడినంత వరకు. అలా భయపడుచున్న నీవు క్రియలేవి? కేవలం పాటలకే పరిమితమైపోతున్నాం. క్రియలలో నీతిని కనపరచలేకపోతున్నాం. క్రియలలో దేవునికి భయపడుతున్నామని కనపరచలేకపోతున్నాం. యోగ్యమైన ప్రవర్తన, దేవుడు ఇష్టపడే ప్రవర్తన, దేవుడు ఒప్పుకునే ప్రవర్తన. నా బిడ్డ, బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నేను నిన్ను దీవించబోతున్నానని ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు చెప్పగలడా? చాలా బాధాకరమైన విషయము. 14వ వచనం చదువుకుందాం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరముతో కూడి ఉన్నాం. ఏమి ఉంచుకున్నామండి? సహింపనలవి కాని అంటే హృదయాంతరాలో చీదరించుకోవడం. ఎప్పుడు చూసినా చీదరించుకోవడం. ఇది కూడా విత్తడమే. నచ్చని వారు వస్తే ఇలా సేవకునిగా గద్దించే అధికారం దేవుడు సేవకులకు ఇచ్చాడు. ఈ గద్దింపులు జీవ మార్గములైతాయి. దేవుని బిడ్డలారా, ఎవరిని చూసి ముఖము మార్చవద్దు. కింది వచనంలో ఏముంది? 14వ వచనంలో, అయితే మీ హృదయములలో
సహింపనలవి కాని, సహింపలేనంత మత్సరము అనగా ఓర్వలేని తరము, ఈర్ష్య, ఇది దేవుని బిడ్డలకు తగదు. హృదయాంతరాల్లో ఈర్ష్య చేత నింపబడ్డావా? సహింపనలవి కాని. ఎంత పాపమండి ఆ పదము! సహించలేమంట ఆ మత్సరాన్ని చూసి. సహింపనలవి కాని మత్సరమును వివాదము దేవుని బిడ్డలకు తగదు. దేవుని బిడ్డలు వెళ్ళినప్పుడు సమాధానము కలగాలి. దేవుని బిడ్డలు వెళ్ళినప్పుడు తగాదలు తక్కువ కావాలి, ఎక్కువ అవుతున్నాయి. దేవుని బిడ్డలం కామేమో, దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు కుటుంబాల్ని బాధ పెడుతున్నామేమో. వివాదములు ఉంచుకొనిన వారమై, మత్సరమును వివాదము మన హృదయములో ఉండకూడదు. అతిశయపడవద్దు. మత్సరము వివాదము మన హృదయములో ఉంచుకొని విత్తిన ప్రతి కార్యక్రమము మోసమే. ఆ పంట కోయబోతున్నాం, జాగ్రత్త. మత్సరమును వదిలిపెడతాం ఈ మధ్యాహ్న కాలమందు. వివాదములు దేవునికి అప్పగిస్తాం ఈ మధ్యాహ్న కాలమందు. అతిశయపడుతున్నాం. ఈ అతిశయం అనే పంట మంచిది కాదు. కింది వచనములో చూస్తాం, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. రిక్కందరబా. దేవుని వాక్యము సత్యము. వాక్యాన్ని అనుకరించు, వాక్య హెచ్చరికలను పాటించు. వాక్యమే దేవుని బిడ్డలకు మూలము. వాక్యమే దేవుని బిడ్డలకు దిక్సూచి. వాక్యమే దేవుని బిడ్డలకు ఆధారము. అంతకు మించిన ఆధారం ఇంకొకటి లేదు. వాక్య ప్రకారము మన జీవితాన్ని సరిచూసుకుందాం. ఎక్కడ? కీర్తనలు 119లో రాసిన రీతిగా యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. ప్రతి బిడ్డ తమ నడతను శుద్ధిపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నీతిమంతులం కాలేం. బైబిల్లో ఉన్న వాక్యాల ప్రకారం ప్రవర్తించినప్పుడే నీతిమంతులము, ఆయన రాజ్యానికి అర్హులము. మభ్యపెట్టే వాక్యాలు చెప్పడం వ్యర్థం. దేవుని బిడ్డలారా, దేవుడు తను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించును, అంతే కదా. మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని బిడ్డగా గద్దించుటలో తప్పు లేదేమో. దేవుని రాజ్యంలో ఉండాలనే ప్రేమతో వచ్చినటువంటి గద్దింపులే తప్ప ఎవరి మీద కోపముతోనో లేకపోతే ఇలా చేయాలని చేసినవి కావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సత్య వెలుగును ప్రతి ఒక్కరూ గ్రహించిన వారమై జీవితాన్ని ఆశీర్వాదమయం చేసుకుందాం. పిలిస్తే పలికే దేవుడుగా చేసుకుందాం. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనది, దయ్యమున జ్ఞానము వంటిదయ్యున్నది. దేవుని బిడ్డలమని చెప్పుచు సత్యమునకు విరుద్ధముగా అబద్ధములాడుచున్నామా? విశ్వాసి కామేమో. ఇది ఎక్కడిదంట? పైనుంచి దేవుని నుంచి వచ్చినది కాదు. సత్యమునకు విరుద్ధముగా అబద్ధమాడేటువంటి ఈ అవయవములో వాడుకునే క్రమము. సత్యమునకు విరుద్ధముగా అబద్ధమాడవద్దు. అది పైనుంచి దేవుని నుంచి రాలే. ఎక్కడి నుంచి వచ్చిందంట? అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. దయ్యముల జ్ఞానము కలిగిన మనము ఏల దేవుని బిడ్డలము, ఏల పరిశుద్ధులము. ఏమి విత్తుతున్నాం? ఈ మధ్యాహ్న కాలముందు సత్యమునకు విరోధముగా అబద్ధలాడుతున్నామా? విత్తుతున్నామా అబద్ధమును? ఇది పైనుంచి దేవుని నుంచి వచ్చినది కాదు. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. దయ్యముల జ్ఞానము విశ్వాసులకు అక్కరలేదు. దయ్యముల జ్ఞానము మోసము, దయ్యముల జ్ఞానము అవిధేయత, దయ్యముల జ్ఞానము ఇతరుల వస్తువులు లాక్కోమని చెప్పుతుంది. దయ్యముల జ్ఞానము మోసము చేయమని చెప్పుతుంది. మరి దయ్యముల జ్ఞానము మరి దేవుని బిడ్డలారా నీతివంతులకు తగదు. కింది వచనం చదువుకుందాం. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. రిక్కందరాబా. దేవుని బిడ్డలైన మనము నీచ కార్యాలలో ఏల పాలు పంపులు పొందుతున్నాం. నిషిద్ధము. రిక్కందరాబా. దేవుని బిడ్డలు పరిశుద్ధ కార్యములు చేయవలేను.
విత్తుతున్నాం, అల్లరిని విత్తుతున్నాం, నీచ కార్యములను విత్తుతున్నాం, కోయబోతున్నాం చెడును, కోయబోతున్నాం పాపాన్ని. చాలా జాగ్రత్త. 14, 16 వచనములో ఏలైనగా మత్సరము దేవుని బిడ్డలలో ఉండనికి వీల్లేదు, వివాదములు దేవుని బిడ్డలో ఉండనికి వీల్లేదు. ఎక్కడి నుంచి వచ్చునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. దేవుని బిడ్డల హృదయాలలో మత్సరము గాని, వివాదము గాని, అల్లరితో కూడిన నీచ కార్యములు ఉండనికి వీల్లేదు. దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. ఈ మధ్య ఒకవేళ మత్సరమున్నదా, వివాదమున్నదా, నీచ కార్యాలున్నాయా, విశ్వాసాన్ని ముసుగులో మోసములో ఉన్నావు. విశ్వాసి అని చెప్పుకొనుచు నరకమునకు సమీపములో ఉన్నావు, పాపమునకు సమీపములో ఉన్నావు. దేవుడు బాధపడుతున్నాడు ఈ మధ్యాహ్న కాలమందు. 17వ వచనం చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఎలాంటిదండి? పవిత్రత ఉండాలి విశ్వాసులలో. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతో. ఎంత చక్కని వాక్యము, ఎంత చక్కని వాక్యము. నువ్వెన్ని లక్షలు ఇచ్చినా ఇలాంటి బోధ దొరకదు. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇలాంటి విత్తనాలు విత్తుదాం. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. రిక్కందరబా. ఇది జీవము, జీవమునకు మార్గము, జీవ ఫలము. ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు. అయితే పై నుండి వచ్చు జ్ఞానము, ఇంతకు ముందు దయ్యముల జ్ఞానము చూసుకున్నాం. అది సత్యానికి విరుద్ధముగా అబద్ధములాడుతుంది. మరి పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం ఏం చూడండి. పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడతలేవా? జాగ్రత్త. సులభముగా లోబడాలి, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది. చెడ్డ ఫలాలొద్దు. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనను. ఎంత చక్కని వాక్యము, ఎంత చక్కని వాక్యము. పరిశుద్ధులు ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారై మంచి ఫలములు విత్తుదుముగాక. కింది వచనములో నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అది పరలోక రాజ్యానికి కారణమవుతుంది. జీవమునకు యుగ యుగములు దేవునితో జీవించుటకు కారణమైతది. అలా మనము పైనుండి వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది నై ఉన్నది. ఇలాంటి హృదయము కలిగిన వారై, ఇలాంటి క్రియలు కలిగిన వారై మంచి విత్తనములు విత్తుదుముగాక. దేవుడిచ్చే రాజ్యములో ఉండుటకు ఇవన్నీ సహకరిస్తాయి. దేవుని బిడ్డలారా, అదే విధముగా యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీలో యుద్ధములను పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగోచ్చల నుండియే కదా. మీ అవయములలో పోరాడు. అవయములకే భయము భక్తి లేదు, ఇంకా విశ్వాసం ఎక్కడది? అవయములు దేవునికి భయపడాలి, అవయములు దేవునికి వనకాలి, అవయములు దేవునికి వనికి పాపము చేయొద్దు. మీలో యుద్ధములను పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగోచ్చల నుండియే కదా. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. భోగేచ్ఛలనగా శరీరము దుర్నీతి చేత నింపబడి, ఇంతకుముందు మనం చూసుకున్నాము కదా, కోయువాని కోత జీతమియ్యక
బిగబట్టుట అనే పాపము దేవుడు ఖండిస్తున్నాడు. ఏ పాపమును కూడా దేవుడు వదిలిపెట్టడు. ఈ భోగేచ్ఛల చేత నింపబడిన వారై, ఈ అవయవాలన్నీ భోగ ఇచ్ఛలు. భోగమనగా మోసము, ఇచ్ఛలనగా కోరికలు. మోసముచే కూడిన కోరికలే నీ సొంత వారిని దూరం చేస్తున్నాయి. భోగేచ్ఛలు దేవుణ్ణి దూరం చేస్తున్నాయి. భోగంతో కూడిన ఇచ్ఛలు, మోసముతో కూడిన కోరికలు మంచిది కాదు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛలుంటే కదా. ఇంకేమో చూడండి, మీరు ఆశించుచున్నారు కానీ మీరు దొరుకుటలేదు. ఎందుకంటే భోగేచ్ఛల చేత ఆశించిన దేనిని దేవుడివ్వడు. ఈ మధ్యాహ్న కాలమందు భోగేచ్ఛల్ని దేవునికి అప్పగిద్దాం. దాని ద్వారా మన కుటుంబమునకు చెడు జరుగుతున్నది. విశ్వాసి అని చెప్పుకొనుచు భోగేచ్ఛలలో జీవించినట్లయితే దేవుడు బాధపడుతున్నాడు. అలా అడిగిన ప్రార్థనను దేవుడు వినడు. మీరు ఆశించుచున్నారు గాని మీరు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు గాని సంపాదించుకొనలేరు. అందుకే వదిలిపెడదాం. నరహత్య ద్వారా విత్తకూడదు, మత్సరము ద్వారా విత్తకూడదు. చెడు అది. నీతితో కూడిన అవయవాలు కలిగిన వారై నీతిని విత్తుదాం. పోట్లాడుదురు గాని యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేది దొరకదు. వ్యర్థమును హృదయములో పెట్టుకొని అవయములుగా వాడుకొని అడిగిన ప్రతి ప్రార్థన దేవుడు వినడు, ఏమి దొరకదు. తర్వాత 3వ వచనములో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము ఉపయోగించుకొనుటకై, భోగముల నిమిత్తము ఉపయోగించుకొనుటకు విశ్వాసులకు తగదు. భోగములు తగదు. భోగములకు ఉపయోగించుకొనుటకు అడిగినది కూడా దేవుడు ఒప్పుకోడు. వినియోగించుకొనుటకు దురుద్దేశము తగదు. మీకేదియో దొరకదు. దురుద్దేశముతో ప్రార్థన చేయొద్దు. భోగముల కొరకు దేవుణ్ణి అడగొద్దు. అడిగితే దేవుడు ఇవ్వడు, ఏమీ దొరకదు. 14వ వచనము, వ్యభిచారులారా. ఎందుకు వ్యభిచారులారా అనే పదము వాడుతున్నారు? ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి. లోక స్నేహము వ్యభిచారముతో సమానము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? లోక స్నేహం అనగా శరీరాన్ని వ్యర్థముగా వాడుకొనుట, అదే లోక స్నేహము. ఈ మధ్యాహ్న కాలమందు విశ్వాసి అని చెప్పుచు మరి వ్యభిచారులారనే పదం వాడుతున్నారు. ఇటు దేవుని బిడ్డలనే అగుపరుచుకొనుచు అటు లోక క్రియలలో పాలు పంపులు పొందుతున్నాం. ఇటు విశ్వాసులమని చెప్పుకొనుచు సత్యమును ఎదురించుచున్నాం. దయ్యముల జ్ఞానములు కలిగి ఉన్నాం. మత్సరమున్నది, మోసమున్నది, యోగ్యమైన ప్రవర్తన లేదు. అందుకే వ్యభిచారులారా అంటున్నాడు. లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునను లేఖనము అనుకొనుచున్నారా? దేవుని వాక్యం ఎప్పుడు మరి నిరర్ధకము కాదు, వ్యర్థము కాదు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా? ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో మత్సరం ఉండదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో ఓర్వలేనితనం ఉండదు, భోగేచ్ఛలు ఉండదు, లోకముతో స్నేహం ఉండదు. దేవుని వాక్యము మత్సరపడునంతగా ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యం ఎప్పుడు నిరర్ధకము కాదు. లూకా సువార్త 11వ అధ్యాయం 33 నుంచి 36 వరకు చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 33 నుంచి 36 వరకు చదువుకుందాం. ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము కిందనైనను పెట్టును కానీ
లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీదనే పెట్టును. దీపస్తంభము వెలిగించుట అనగా హృదయము యేసు రక్తము చేత కడగబడి పవిత్రముగా జీవించుట, పరిశుద్ధులుగా జీవించుటకు సాదృశ్యమై ఉన్నది. ఎవడైనను దీపము వెలిగించి చాటు చోటునైనను కొంచెము క్రిందనైనను పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కలుగుటకును దీపస్తంభము మీదనే పెట్టును. దీపస్తంభం మీద పెట్టుట హృదయ శుద్ధికి కారణము. దీపస్తంభము మీద పెట్టిన దీపమునకు సాదృశ్యము బట్టబయలైన జీవితమునకు సాదృశ్యము. దాపరికము లేని జీవితమునకు సాదృశ్యము. కడగబడిన హృదయమునకు సాదృశ్యము. దేవుడి ఎదుట ఒప్పుకొనిన యథార్థ హృదయమునకు సాదృశ్యము. ఎప్పుడైతే దీపమును వెలిగించి మంచము కింద కుంచము కింద పెట్టడనగా దాపరికమైన జీవితము. దీపము వెలిగించి అనేకులకు వెలిగించులాగన దీపస్తంభం మీద పెట్టాలి. మన జీవితాలు కూడా యేసు రక్తము చేత కడగబడి వాక్యము చేత హెచ్చరింపబడి అనేక మందికి వెలిగించేటివిగా, అనేక మందివి పురుకొల్పేటిగా మన జీవితాలు ఉండవలేను. దాపరికము లేని జీవితం ఉండవలేను. కింది వచనములో చూసినట్లయితే నీ దేహమునకు దీపము నీ కన్నే గనక, నీ దేహమునకు దీపము కన్నే గనుక, నీ కన్ను తేటగా ఉంటే, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నీ దేహమంతా వెలుగుమయము. అందుకే మన అవయవాలు వెలుగుమయము అంటగా అన్యాయము నాశించక, మత్సరము కలిగి ఉండక, సత్యమును ఎదిరించక, సత్యమునకు వ్యతిరేకముగా అబద్ధమాడక, దయ్యముల జ్ఞానము కలిగి ఉండక, కోయువారి కూలిని మోసము చేసి దొంగిలించక, నీతిమంతులను వధించక, నీతిమంతులను బాధ పెట్టక ఉండేటువంటి క్రియలే వెలుగు క్రియలు. దీపస్తంభమును మీద పెట్టిన నీతిమంతుల క్రియలకు సాదృశ్యముగా ఉన్నాయి. మరి నీతిమంతుల బిడ్డలలో జీవితంలో దాపరికముండనికి వీల్లేదు, దాచబడిన క్రియలుండనికి వీల్లేదు, చాటు మాటున చేసే క్రియలుండనికి వీల్లేదు. దేవుడు ఒప్పుకోడు. మీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా మంచి దృష్టితో చూద్దాం ఇతరులని, మేలు కోరుతూ చూద్దాం ఇతరులని, మేలు చేయమని మన కన్నుల్ని వాడుకుందాం, మేలు కొరకు మన కన్నుల్ని వాడుకుందాం. మీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై, వెలుగుమలమై ఉండును. అది చెడ్డదైతే, అది చెడ్డదైతే అంటే చెడు కండ్లు అంటారు కదా. చెడు కండ్లు అంటే తింటే ఓర్వదు, తాగితే ఓర్వదు, కూర్చుంటే ఓర్వదు, నిలిస్తే ఓర్వదు. ఈ ఓర్వదు అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము చెడిపోయినప్పుడు, హృదయము దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు. ప్రసంగి గ్రంథములో ఏమి రాయబడ్డది? ఒకని పుట్టుక దినములో ఉండుట కంటే ఒకని మరణ దినములో మీరు పాలు పంపులు పొందమని దేవుని వాక్యంలో రాయబడ్డది. చాలా మంది బర్త్డేలకు వస్తారు, బాధలలో ఉంటే ఎవరు రారండి. ఎందుకంటే మా మీద అప్పు పడుతుందని ఎవరు రారు. చాలా మంది వాళ్ళు వెంబడి వెళ్తే కొంచెం అప్పు పడుతుందని విక్కంతారాబ్బా. దేవుని బిడ్డలారా, ఒకవేళ చేయగలిగితే ఇతరులకు మేలు చేద్దాం. మన దేహమునకు కన్ను వెలుగుగా ఉండాలి. మనము చూసే దృష్టి ఇతరులకు మేలు చేసేదై, దేవుణ్ణి కనపరిచేదై, మన కన్ను ఏది చూపిస్తుందో అది చేస్తూ మరి మోసము చేత నింపబడి ఉన్నట్లయితే పాపక్రియలు విత్తుతున్నాం. నీతికి మన కన్నును వాడుకున్నట్లయితే జీవమును విత్తుతున్నాం. మన అవయవాల్ని దేనికి వాడుకుంటున్నాం? కాబట్టి కింది వచనంలో చూడండి దేవుని బిడ్డలారా, కాబట్టి అది చెడినదైతే మీ దేహమును చీకటిమయమై ఉండును. చీకటి పాపమునకు సాదృశ్యము, చీకటి నరకమునకు సాదృశ్యము, చీకటి ఓటమునకు సాదృశ్యము, చీకటి దుఃఖమునకు సాదృశ్యము. కన్నును దేవునికి అప్పగిస్తాం, మంచి వాటిని చూడమని చెబుదాం, దేవుని వాక్యము చూడుటకు వాడుకుందాం.
ఇతరులను బాధ పెట్టుటకు మన కన్ను వాడుకోవద్దు. దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాలం మంది హెచ్చరించుచున్నది. 35వ వచనం చదువుకుందాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుడి. వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకోవాలి. ఏ భాగ్యమైన ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. దేవుని బిడ్డలమని చెప్పుకొనుచు మన వెలుగు చీకటి అయిపోతుంది అనగా నీతి క్రియలు లేనప్పుడు ఆ బ్రతుకు చీకటిమయమే. పరిశుద్ధముగా జీవించనప్పుడు ఆ జీవితము చీకటిమయమే. వాక్య హెచ్చరికలను పట్టించుకోనప్పుడు మన వెలుగు చీకటైపోతుంది. జాగ్రత్త. ఈ చీకటి నరకమునకు దారి తీస్తుంది. ఈ చీకటి అక్షయమను పంట కోయుటకు దారి తీస్తుంది. దేవుడు ఆ పంటను ఒప్పుకోడు. దేవుని ఆత్మచేత నింపింపబడి ఆత్మ క్రియల చేత నింపబడిన వారై జీవమను పంట మనము కోయాలి. అందుకు మనము ఆయత్తపడాలి. 36వ వచనమును ఏ భాగమైనను చీకటి కాక ఏ భాగమైనను చీకటి కాక దేహమంతా వెలుగుమయమైతే దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగునిచ్చినప్పుడు ఎలాగుండును అలాగు దేహమంతా వెలుగుమై ఉండుననే చెప్పి దేహమంతయు వెలుగుమయమై ఉండాలి. వెలుగుమయమైతే దేవుని బిడ్డలారా, ఏ భాగమైనను చీకటి కాక, ఏ భాగమనగా నీ చేతులు చీకటితో నింపబడద్దు, నీ కళ్ళు చీకటితో నింపబడద్దు, నీ హృదయము చీకటితో నింపబడద్దు, మరి రకరకాల అవయవాలు కూడా చీకటితో నింపబడద్దు. ఏదైతే దీపస్తంభం మీద పెట్టి అనేక మందికి వెలిగించుటకు కారణమవుతుందో, మన కన్ను మంచివాటికి చేయుటకు వాడినప్పుడు దేహమంతయు వెలుగుమయమై ఈ వెలుగు చీకటి కాకుండా చూసుకొనవలసిన బాధ్యత మనదే. వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. కన్ను అన్యాయము చేయమని కోరుతుంది, చేయవద్దు. కన్ను ఇతరులను మోసం చేయమని చెప్తుంది, ఆశించవద్దు. కన్ను వ్యర్థమైన వాటిని చూడమని చెప్తుంది, చెయ్యవద్దేమో. దేవుని బిడ్డలారా, వెలుగుమయమై ఉండాలి దేహము. వెలుగుమయము పరిశుద్ధతకు కారణము, సూచన. వెలుగుమయము నీతికి సాదృశ్యము. వెలుగుమయముగా ఉంచుకొనుట ప్రార్థన దేవుడు వినుటకు కారణమవుతుంది. అందుకే మన అవయవాల్ని వెలుగుమయం చేసుకుందాం, మంచిని విత్తుదాం, మన అవయవాల్ని వాడుకొని. అదే విధముగా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం 24వ వచనం చదువుకుందాం. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. హృదయాన్ని కుదబెడుతున్నాం. ఎక్కడ? ధనము దగ్గర. ఈ కుదబెట్టిన హృదయాన్ని దేవునికి అప్పగిస్తాం. రిక్కందరబా. ధనం అవసరమే, దేవుణ్ణి దూరము చేసేంత ధనం అక్కర్లేదు. అందుకే మరి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, నాకు ధనం ఎక్కువైతే నిన్ను మర్చిపోతాను, ధనము తక్కువైతే దరిద్రుడనై నిన్ను దూషిస్తాను, నాకు తగినంత ధనము దయచేయమని మరి దేవుని బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కని ప్రార్థన, ఎంత చక్కని ప్రార్థన. అన్యాయమెరగని హృదయం, నాకు తగినంత ఆశీర్వాదము దయచి, తగినంత ధనము దయచేయమని మరి దేవుని బిడ్డ మొరపెడుతున్నాడు. ఎంత చక్కని ప్రార్థన. ఈ మధ్యాహ్న కాలమందు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఈ హృదయము దేవుని ఆలయమై ఉన్నాయి. ఈ హృదయము ధనమునకు కారాగారమవుతున్నదా? జాగ్రత్త. ధన సంపాదనలో దేవుణ్ణి దూరం చేసుకుంటున్నామా? మోసములో ఉన్నాం. అక్షయమైన పంటకు దగ్గరగా ఉన్నాం. జీవమన్న పంట కోయుటకు దూరంగా ఉన్నాం. దేవుడు బాధపడుతున్నాడు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ధనము ముఖ్యమే, కానీ దేవుడు దూరం చేసుకునేంత ధనము అక్కరలేదేమో. హృదయము దేవుని ఆలయము, ధనమునకు అప్పగించామా? దేవుడు అడుగుతున్నాడు.
ధనం అవసరమే, కానీ దేవుణ్ణి దూరం చేసేంత ధనము మనం ఆశించొద్దు. దేవుడు ఆశీర్వదించిన ధనం కావాలి, దేవుడు ఒప్పుకొనిన ధనం కావాలి. యోబు వలె దేవుడు యోబుకు అతని చేతి పనిని అతని కలిగినదంతయు దేవుడు ఆశీర్వదించాడు, కంచె వేశాడు. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. యోబు గ్రంథములో అతని కలిగినదంతటికి కంచె వేశాడు. యోబు చేతి పనిని దేవుడు దీవించాడు. ప్రతి ఒక్క విశ్వాసి చేతి పనిని దీవించమని అడుగుదాం. ఆ విధముగా వచ్చిన ఆశీర్వాదము గొప్పది, ఆ విధముగా వచ్చిన సంపద గొప్పది, ఆ విధముగా వచ్చిన ఐశ్వర్యము గొప్పది. మన కుటుంబమునకు మేలు చేస్తుంది. ఆ ఆశీర్వాదము, ఐశ్వర్యము జీవమునకు దారితీస్తుంది. దేవుడు ఒప్పుకొని ఆశీర్వాదము, దేవుడు ఒప్పుకొని ఐశ్వర్యము, చీకటిమయమైన దేహము, దేవుడు వాటిని చూసి బాధపడుతున్నాడు. 24వ వచనము చదువుకుందాం. 24వ వచనంలో ఏమున్నది? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించును, ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికిని సిరికిని దాసునుగా ఉండనేరరు. ఈ మధ్యాహ్న కాలమందు సిరి సంపదలు కావాలి, కానీ దేవుణ్ణి దూరం చేసుకోకూడదు. దేవుని ఎరిగిన వారమై, దేవా నాకు అది దయచేయి, ఇది దయచేయమని అడగాలి, కానీ దేవుణ్ణి వదులుకొని నన్ను ఆశీర్వదించమని అడగడం కొంతవరకు బాధకరమైన విషయం. దేవుని కలిగిన వారమై సంపాదిస్తాం, దేవుని కలిగిన వారమై ఐశ్వర్యవంతులమవుదాం, దేవుని కలిగిన వారమై ధనవంతులమవుదాం. దేవుడు లేకుండా ఎంత సంపాదించినా, లాజరు ధనవంతుని వృద్ధాంతములో ఆ ఉదాహరణలో మనం చూసాము కదా. లాజరు దేవుని రాజ్యంలో ఉన్నాడు, ధనవంతుడు నరకములో ఉన్నాడు. దేవుడు ఒప్పుకొనని ధనము నరకమునకు దారి తీస్తుంది. దేవుడు ఆశీర్వదించి ధనవంతులమైతే ధనము ఉంటుంది, పరలోక రాజ్యాన్ని కూడా చేరిన వారమవుతాం. కాబట్టి ఏ మనుష్యుడును ఎవడును ఇద్దరు యజమానులకు, ఒకడు సాతానుడు యజమానుడైతే ఇంకొకరు యేసు ప్రభు యజమానుడై ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలమందు సాతానుడనే మోసము చేసి నరకమునకు తీసుకెళ్ళుటకు నీ అవయవాన్ని పాపము చేత నింపబడి చీకటిమయము చేసి ఉన్నటువంటి సాతాను మాట విని అక్షయమని పంట కోయుటకు పరిగెత్తుతున్నావా? నీతిమంతుడైన యేసు ప్రభువుని చూసుకొనుచు ఆత్మచేత నడిపింపబడి, ఆత్మచేత పురికొల్పబడి జీవమను పంట కోయుటకు ఈ మధ్యాహ్న కాలమందు ఆయత్తపడుచున్నావా? జీవమను పంట కోయుటకు ఆయత్తపడితే మన శరీరంలో ఉన్న అవయవాల్ని దేవునికి అప్పగిస్తాం. మరి ఎవరికి దాసులుగా ఉంటున్నాం ఈ మధ్యాహ్న కాలమందు? దేవునికి సిరికి దాసులుగా ఉండలేం. ఉంటే సిరికన్నా ఉండాలి, ఉంటే దేవునికా ఉండాలి. మరి ఏ యజమానుడు ఈ మధ్యాహ్న కాలమందు మనకు యజమానుడుగా ఉంటున్నాడు? సాతానుడా, దేవుడా? తేల్చుకోవాలి దేవుని బిడ్డలారా. అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15 నుంచి 20 వరకు చదువుకుందాం. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుంచి వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతారు. ఇది దేనికి సాదృశ్యము? వెలిగించబడిన బిడ్డకు సాదృశ్యము, రక్షింపబడిన బిడ్డకు సాదృశ్యము. రక్షింపబడిన బిడ్డ వెలుగవలయును, నీతి చేత పరిశుద్ధత చేత మాదిరి కలిగిన జీవితము జీవించవలయును. వెలుగు ఎలా, దీపం ఎలా వెలిగిస్తుందో, రక్షింపబడిన బిడ్డ ఆత్మచేత పురికొల్పబడిన వాడై నీతి కార్యములు చేయుచు, పరిశుద్ధ కార్యములు చేయుతూ తన శరీరాన్ని దేవునికి అప్పగించుకొనుచు వెలుగవలయును. దీపస్తంభం అనగా ఓపెన్ హార్టెడ్ లైఫ్, దాపరికలము లేని జీవితము. దీపస్తంభం అనగా దాపరికము లేని జీవితము, పాపము లేని జీవితము, పరిశుద్ధతతో కూడిన జీవితమే దీపస్తంభము మీద పెట్టబడిన వెలుగుకు సాదృశ్యము. దేవుని బిడ్డలు వెలగాలి.
మనల్ని చూసి అనేక మంది దేవుని సన్నిధికి రావాలి. యోగ్యమైన క్రియలు కలిగిన వారమై, యోగ్యమైన ప్రవర్తన కలిగిన ప్రవర్తన అనగా శరీరముతో కూడిన మొత్తం అవయములు వాడుకొని వచ్చిన క్రియనే ప్రవర్తన. దేవుని బిడ్డలమని చెప్పుకొనుచు ఎలా వెక్కిరించగలమో, ఎలా మత్సరమును హృదయములో ఉంచుకొనగలము, ఎలా సత్యమును ఎదిరించుటకు అబద్ధమాడగలము, ఎలా దయ్యముల జ్ఞానమును ఆచరించగలము, చాలా తప్పు, బాధాకరము. అదేవిధంగా 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని వారి ఎదుట మన వెలుగును ప్రకాశింపనిద్దాం. అదే దీపస్తంభం మీద పెట్టిన దీపమునకు సాదృశ్యము క్రైస్తవ జీవితము. వెలగాలి. చర్చిలో బాగానే ఉంటాం, బయటకు వచ్చినాక మన ప్రవర్తన ఏంటి? బయట ప్రవర్తన దేవుడు చూస్తున్నాడు, రహస్య జీవితాన్ని దేవుడు చూస్తున్నాను, సాటు మాటున చేసే క్రియల్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. 17వ వచనములో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు రాలేదు, ప్రవక్తల వచనాల్ని కొట్టివేయుటకు రాలేదు, కానీ నెరవేర్చుటకొచ్చాడు. పొల్లైనను సున్నైనను ఖచ్చితంగా తప్పిపోకుండా మరి నెరవేర్చదని మీతో నిశ్చయముగా అంటే దేవుడు తన వాక్య ప్రకారము ఖచ్చితంగా ఉన్నాడు. తన బిడ్డలు కూడా ఖచ్చితంగా ఉండి దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందుదుముగాక. 19వ వచనం చదువుకుందాం. కాబట్టి ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట బోధించుచున్న మనల్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానిని మీరి అనగా అతిక్రమించి, బోధకుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని ఒకదానినైనను మీరి, మనుషులకు ఒక ఆజ్ఞను మీరుతున్నాం, 2 ఆజ్ఞల్ని మీరుతున్నాం, 3 ఆజ్ఞల్ని మీరుతున్నాం, మొత్తం బైబిల్నే మీరుతున్నాం, మళ్ళా నీతిమంతులం. బాధాకరమైన విషయం. ఒక్క ఆజ్ఞ మీరినా దేవుడు ఒప్పుకోవటం లేదు. అది అల్పమైన ఆజ్ఞ అయినా, వెరీ స్మాల్ కమాండ్మెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి లీవ్డ్ బై ద గాడ్. దేవుని చేత దేవుడు ఒప్పుకోడు. బోధించుచున్న మనము దేవుడు హెచ్చరించుచున్నాడు. బోధించుట కంటే ముందు ఒక అల్పమైన చిన్న ఆజ్ఞను కూడా మీరవద్దు, అతిక్రమించవద్దని దేవుని వాక్యము హెచ్చరించుచున్నది. మళ్ళీ చదువుకుందాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. మొట్టమొదట చిన్న ఆజ్ఞను కూడా అతిక్రమించకుండా బోధిద్దాం. అలా బోధిస్తే పరలోక రాజ్యములో అల్పులమైతామంట, అధికులము కాదు, మిగుల అల్పుడు. ఇది దీన్ని బట్టి కొలమానము తెలియబడుతున్నది. ఒక్క ఆజ్ఞను కూడా మీరవద్దు. అవయములను దేనికి, అది అల్పమైన అంటే చిన్న ఆజ్ఞను కూడా మీరవద్దని దేవుడు నెరవేరుస్తున్నాడు. మనము కూడా నెరవేర్చాలి. అయితే వాటిని గైకొని ఆ ఆజ్ఞలను నెరవేర్చి బోధించువాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడు. ఈ లోకములో ఐశ్వర్యవంతులు పరలోక రాజ్యంలో ఐశ్వర్యవంతులు కారేమో. ఈ లోకములో వాక్యమును గైకొని ఆజ్ఞలను మీరని వారై బోధించిన వారు పరలోక రాజ్యములో గొప్పవారు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. బోధించడం ముఖ్యం కాదు, కానీ వాక్య ప్రకారము ఒక ఆజ్ఞ కూడా మీరకుండా వాక్య ప్రకారము జీవితాన్ని చక్క చేసుకొని బోధిస్తే పరలోక రాజ్యములో అధికులమవుతాం. మీరి వాక్య ఆజ్ఞలను మీరి బోధిస్తే
అందరికంటే తక్కువ వారం అవుతాం పరలోక రాజ్యము. నేను చెప్పిన మాట కాదు, దేవుని వాక్యము కరాఖండిగా చెప్పుతున్నది. జాగ్రత్త. కాబట్టి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుతున్నాను. శాస్త్రులు పరిసయ్యులు ముందు వరుసలో కూర్చుంటారు. మన సంఘములో కూడా ముందు వరుసలో చాలా మంది కూర్చుంటారు. వారిని కూడా ఈ మధ్యాహ్న కాలమందు హెచ్చరించుచున్నది దేవుని వాక్యము. అల్పమైన ఆజ్ఞను కూడా మీరవద్దు. మరి దేవుని బిడ్డలారా, చివరిగా యోబు గ్రంథము 34వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదువుకుందాం. విజ్ఞానము గల మనసులారా నా మాట ఆలకించుడనగా వినండి, విని దాని ప్రకారం చేయండి. చాలా మంది వింటున్నారు కానీ చేయట్లేదు. ఆలకించమని దేవుడు అడుగుతున్నాడు. ఆలకించుడనగా చేయుట. చాలా మంది చర్చకెళ్తున్నాం, 2 గంటలు కూర్చుంటున్నాం, ఒక్క మొక్క మన హృదయముకు చేరనీయం, చేరినా అలా చేయనీయం. చాలా బాధాకరమైన విషయం. ఎంత వింటున్నామో అంత చేయుటకు మన అవయములను వాడుకొందుముగాక. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. మన అన్యాయమే మనల్ని పట్టుకుంటుంది, మన మోసమే మనల్ని పట్టుకుంటుంది. ఏమి విత్తుతున్నాం అది కోయబోతున్నాం. అది ఎరిగిన వారమై మన అవయములను దేవునికి అప్పగించుకుందాం. దేవుణ్ణి నిందించొద్దు. ఈ మధ్యాహ్న కాలమందు దేవుడు మోసం చేసిందని చెప్పొద్దు, సంఘము మోసం చేసిందని చెప్పొద్దు, సేవకులు మోసం చేశారని చెప్పొద్దు. కింది వచనాల్లో ఏం రాయబడిందో చదవండి. సర్వశక్తుడు న్యాయం తప్పడు, సర్వశక్తి గల దేవుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా నరుల క్రియలకు తగినట్టుగా 11వ వచనములో నరుల క్రియలకు తగినట్టుగా. ఎవరి క్రియలకు తగినట్టుగా? నరుల ఎవరి నరులు? నేను, నువ్వు, మనము. నరుల క్రియలకు తగినట్టుగా. నేను మంచి చేస్తే మంచి అనే పంటను కోస్తాను, చెడు చేస్తే చెడనే పంటను కోస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మై యాక్టివిటీస్. నా క్రియలకు తగ్గట్టుగా నా ఫలము రాబోచున్నది. మన క్రియలకు తగ్గట్టుగా మన ఫలము రాబోచున్నది. పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది. వారి వారి క్రియలను బట్టి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ప్రయోజనం లేదు. మనము చేసిన క్రియలే పరలోక రాజ్యానికి దారి తీస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి పరలోక రాజ్యానికి సమీపంగా ఉన్నట్టయితే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావేమో. అందుకే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు లెక్క రోజు చెప్పాలి దేవునికి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము అనగా జీతము. ఇంతకు ముందు జీతం బిగపట్టినాం, ఇక్కడ జీతం దేవుడు ఇస్తున్నాడు జీతము మన ప్రవర్తనను బట్టి. నరుల క్రియలకు తగినట్టు ఇవ్వకపోతే బాధపడతాం కదా. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికి వారి వారి మార్గమును బట్టి ఫలమిచ్చును. ఎవరికి ఇస్తారు? ప్రపంచములో ఉన్న అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రం దుష్కార్యం చేయడు. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. మనమేమి విత్తుతున్నామో అదే కోయబోతున్నాం. మనమేమి విత్తినమో అదే కోయబోతున్నాం. ఇది మన చేతి ఫలమే రాబోతున్నది. మన చేతి విత్తనమే మొలకబోతున్నది. మన నోటి మాటలు, మన చూపులు, మనం అన్యాయాన్ని ఎదిరించుట, మత్సరము కలిగి ఉండుట, నీతిని ఎదిరించుట, అబద్ధములాడుట, పనివాని జీతము బిగవట్టి మోసము చేయుట, నీతిమంతుల్ని వధించుట. ఎంత బాధకరమైన విషయం. పైనుంచి వచ్చింది పవిత్రత, పరిశుద్ధత, సమాధానకరము, మత్సరము లేనిది, మేలు చేసేది. ఇవి పైనుంచి వచ్చినవి.
ఏ క్రియలు కలిగి ఉన్నాము ఈ మధ్యాహ్న కాలమందు? మరి దేవుని వాక్యము జీవమునకు వెళ్ళే మార్గము బోధించుచున్నది. అలాంటి వాక్యాలు హృదయమందు స్వీకరించిన వారమై చివరిగా మరొకసారి ఆ వాక్యాన్ని చదువుకొని మనము ముగించుకుందాం. గలతీ 6 ఆ వచనాన్ని మనము చదువుకొని, మనుష్యుడా, ఏమి విత్తుచున్నావో దాన్ని నువ్వు కొయ్యబోతున్నావు. ఆరో వచనం, 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. వారి వారి క్రియముల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు దేవుడున్నాడు. ఇక్కడ దేవుని యొక్క సొంత తీర్పేం లేదు. మనుషుల క్రియలే వారికి తీర్పుగా రాబోతున్నాయి. మనుషుల విత్తనాలే మొలవబోతున్నాయి. క్రియలనే విత్తనాలు ఒకరోజు దేవుని సన్నిధిలో బయలుపరచబడబోతున్నాయి. కాబట్టి మన జీవితాన్ని భయము చేత నింపుకొనిన వారమై, పరిశుద్ధత చేత నింపుకునే వారమై, వాక్య హెచ్చరికలను పట్టించుకొనుచు చక్కని ప్రవర్తన కలిగి చక్కని విత్తనాలేస్తూ మన జీవితాన్ని దీపస్తంభము మీద పెట్టబడిన జీవితము వలె, వెలుగు వలె మన జీవితాన్ని మరుగులేని జీవితము, దాచబడని జీవితం అనగా దాపరికం లేని జీవితము, పాపము లేని జీవితము కలిగి జీవం అనే పంట కోయుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఇలాంటి వారు ఆనందముగా ఉండగలరు, ఇతరులను పురికొల్పగలరు, దేవుని రాజ్యంలో ఉండుటకు అర్హత పొందగలరు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, నీకు మహిమ కలుగుగాక. ఈ మధ్యాహ్న కాలం ముందు మనుష్యుడా, నువ్వేం విత్తుతున్నావో అవి కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు. మరి మనమే వెక్కిరింపల పాలవుతాం. కాబట్టి మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన అవయవాల్ని మంచిని విత్తుటకు వాడుకొని రాబోయే దినాల్లో జీవం అనే పంట కోయుటకు కారణమగులాగన మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.